హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆవిరి వడియాలు ఈజీగా ఎలా పెట్టాలో చూపిస్తానండి మీకు. ఈ సమ్మర్లో వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు ఇవన్నీ చాలా కామన్గా అందరూ పడుతూ ఉంటాం కదండి. అందులో బెస్ట్ అంటే చాలా బెస్ట్ వడియాల్లో ఒక బెస్ట్ ఏంటంటే ఈ ఆవిరి వడియాలండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చేయడం కూడా చాలా ఈజీ. ఒక్క రోజులో అయితే ఎండిపోతే అలాగే నీడను కూడా పెట్టుకోవచ్చండి, ఇవి ఎండతో పనే లేదు. నేనైతే ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి. ఇది పెద్దది, అంటే ఒక తౌడు బియ్యం అయితే ఉంటాయి. ఇవి మనం స్టోర్ బియ్యంతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. రేషన్ బియ్యం అంటారు కదా, దాంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ తీసుకుని దీంట్లో నలకలు ఏమైనా లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ పోసి బాగా 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వడియాలు చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ పెట్టేస్తారండి. మనం వడియాలు వేస్తూ ఉంటే వాళ్ళు ఎండలో పెడుతూ ఉంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది, మనకి కూడా చాలా తొందరగా పని అయితే అయిపోతుంది. ఇవైతే ముందు రోజు రాత్రే మనం ఇలా 3 సార్లు శుభ్రంగా కడుక్కుని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. దగ్గర ఒక 5-6 గంటలైనా నానాలి. అందుకని నేనైతే రాత్రి అయితే నానబెట్టేశాను. ప్రొద్దుటైతే వడియాలు పెడదామని మార్నింగ్ లేచిన తర్వాత 2-3 సార్లు కడుక్కుని ఇలా వాటర్ తెల్లగా వచ్చే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ బియ్యం తీసి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే ఆడుకోవాలి. రవ్వలా లేకుండా చాలా ఫైన్ పేస్ట్లా అయితే ఆడుకోవాలి. మన దోసల పిండి ఎలా వేస్తామో అలా దోసల పిండి కానీ ఇంకొద్దిగా పలచగా అయితే ఉండాలి. ఇలా నేను ఆ బియ్యాన్ని 2 ట్రిప్పుల కింద అయితే వేసాను. దీంట్లో కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ వడియాలు మాత్రం చాలా బాగుంటాయి. మనకి ఎండతో పని లేకుండా నేడనే ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టుకోవచ్చు. ఆ సీజన్ ఈ సీజన్ అని ఏం లేదు, ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చండి. కానీ మనం ఎక్కువగా సమ్మర్లోనే పెడుతూ ఉంటాం కదా. పిండి అయితే ఎలా ఉండాలి. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొత్తిమీర వేయలేదు. కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్, అంతే, ఇంకేమి వేసే పని లేదు. పిండి చాలా తక్కువ ఉన్నా కానీ వడియాలు మాత్రం చాలా ఎక్కువగా అయితే అవుతాయండి ఇవి. ఇదంతా శుభ్రంగా మొత్తం మిక్స్ చేసేయాలి. నీట్గా మిక్స్ చేసి ఇలా ఒక గిన్నెకి మనం ఇలా క్లాత్ అయితే కట్టుకోవాలి. నేనైతే కొద్దిగా పెద్ద గిన్నెకి అయితే కట్టానండి, ఎందుకంటే ఎట్ ఏ టైము ఒక 5-6 వడియాలు ఒకేసారి వేసేద్దామని. లేదంటే ఒకటి సింపుల్గా కొద్దిగా అయితే వేస్తారు. క్లాత్ మాత్రం కింద స్టవ్ మీద పడకుండా దగ్గరికి మడిచి మళ్ళీ కట్టేశాను నేను. ఒకే గిన్నెలో వేస్తే లేట్ అవుతుంది కాబట్టి నేను 2 గిన్నెలకి అయితే ఇలా కట్టేశానండి. 2 స్టవ్ల మీద పెట్టి ఈజీగా చేసేద్దామని. ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోయాలి. 1 లీటర్ వాటర్ అయితే పోయాలండి. నేను తీసుకున్న గిన్నె పెద్దది కాబట్టి 1 లీటర్ పోస్తున్నాను. మీరు చిన్న గిన్నె తీసుకుని ఒక్కొక్కటి సింపుల్గా వేసుకుంటామంటే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మనం గిన్నెని స్టవ్ మీద అయితే పెట్టేయాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత మనం మూత పెట్టేయాలి. ఎందుకంటే ఆవిరి వచ్చే వరకు వడియం అయితే వేయకూడదు. ఆవిరి పైకి వస్తుంది కదా, ఆ ప్లేట్కి ఆవిరి చుక్కలు పడుతుంటే ఆవిరి రావడం మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడైతే వడియాలు వేసుకోవాలి. ఈ లోపల మనం ఒక క్లాత్, ఒక ఇటువంటి షీట్ ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఒక లుంగి, శారీ, టవల్, ఏదన్నా కాటన్ క్లాత్ బెడ్షీట్ ఏదన్నా సరే మనం వేసుకొని ఉంచుకోవచ్చు. ఉంచుకుంటే చాలా ఈజీగా వేసినట్టయితే దీని మీద వేసేయచ్చు. ఈ లోపల మనకు వాటర్ అయితే మరిగిపోతుంది, ఆవిరి కూడా పట్టింది కదా. ఈ పిండి ఎప్పుడు వేసినా మనం గరిటతో ప్రతి వడియానికి మిక్స్ చేసి తీస్తూ ఉండాలండి. లేదంటే పైన వడియాలు పలచగా వచ్చి అడుగున పిండి అయితే గట్టిగా ఉండిపోతుంది. నేను ఫస్ట్లో కొద్దిగా మందంగా అయితే వేశాను, కానీ ఇంకా పలచగా కూడా వేసానని వండే కొద్ది చాలా చక్కగా అయితే వచ్చినాయి. ఫస్ట్లో కొద్దిగా అతుక్కున్నట్లు ఏమన్నా అనిపిస్తుంది, తర్వాత దానికి అదే సెపరేట్ అయిపోతూ ఉంటుందండి క్లాత్ నుంచి. ఇలా చూడండి, చాలా ఈజీ కదా. వేయడం తీయడం ఒక్క 2 సెకండ్లు కూడా పట్టదండి. ఇది మనం వేసి మూత పెట్టి లోపల అయితే మాత్రం వడియం అయితే అయిపోతుంది. చాకుతో ఎడ్జెస్ ఎలా అనుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ ప్లేట్ నిండిన తర్వాత మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే 2 రోజులు అయితే ఆరాలి. అదే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. మనం ఎండలో పెడితే మాత్రం 1 డేకే మొత్తం అంతా బాగా ఎండిపోతుంది. మనం బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. నేను ఫస్ట్లో కొద్దిగా పెద్ద వేసానండి, తర్వాత అయితే చిన్నవి కూడా వేసాను.
మీ ఇష్టం, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. పెద్దగా వేస్తే మనం ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేయాలి, లేదంటే చిన్నవి అయితే కొద్దిగా తక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం అడ్జస్ట్ తీస్తే చాలండి, నీట్గా అయితే వచ్చేస్తాయి. ఎప్పుడన్నా మధ్య మధ్యలో ఒకటి అతుక్కోవడం అయితే కామను. ఇలాగ మనం తీయడం వేయడం అండి. మధ్యలో అయితే పెద్ద పెద్దవి కొన్ని వేసాను, ఎందుకంటే ఇవి అప్పడాల్లా కూడా ఉంటాయన్నమాట పెద్దగా వేసుకుంటే. చాలా త్వరగా అయిపోతాయండి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. ఎండతో కూడా పని లేదని చెప్పాను కదా. పదే పదే చెప్పానని అయితే అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే ఇది చెప్పాలంటే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైమే ఇంత బాగా వచ్చినాయంటే చూసుకోండి ఎంత ఈజీ అయినా వడియాలు ఇవి. మనం ఉడకబెట్టి ఎండలో పోసి శారీ నుంచి తీసి మళ్ళీ శారీ ఉతికి వడియాలు ఎండలో పెట్టి ఇంత ప్రాసెస్ లేకుండా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనం ఇలా కవర్ మీద అయితే వేసేసుకోవాలి. నేనైతే ఫ్యాన్ కిందే పెట్టాను. ఫ్యాన్ కింద పెడితే 2 డేస్లో అయితే ఆరిపోతాయి. బయట పెడితే 1 డే అయితే సరిపోతుంది. దీనికి అసలు ఎక్కడ పచ్చిదనం అది ఉండదండి, ఎందుకంటే ఆవిరి మీద మొత్తం కుక్ అయిపోతాయి కదా స్టీమ్కి ఇవి, అందుకు. ఇలా అయిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ఇవైతే ఫస్ట్లో వేసాను అనమాట, కొద్దిగా చిన్నవి. ఇవే ప్లేట్లో వేసి కూడా వేస్తారండి, ఒకే సైజు ప్లేట్స్ తీసుకుని ప్లేట్లో వేసి ఆవిరి మీద ఉడకబెట్టచ్చు. దానికైనా ఇది నాకు చాలా ఈజీగా అనిపించింది. క్లాత్ని సెపరేట్ చేస్తే ఈజీగా ఉంది కదా, ప్లేట్లో వేయడం తీయడం డబుల్ పని కింద అవుతుంది. ఇలా ఒక సైడ్ ఆరిన తర్వాత మళ్ళీ ఇలా అయితే తిప్పుకోవాలి. చూసారా, వడియాలు అయితే ఇలా ఆరిపోయినాయండి. చాలా చక్కగా అయితే వచ్చింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే మీరందరూ కూడా చూసి చేసుకుంటారని అయితే మాత్రం నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు. నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఆవిరి వడియాలు పెట్టడం వచ్చంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. కాదు ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్నాను చూసి నేను చేశాను బాగా వచ్చినాయంటే తప్పకుండా నాకు అప్పుడు మీరు పెట్టిన తర్వాత కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇలా ఆయిల్ పెట్టి వడియాలు ఎలా వేగుతున్నాయి కూడా చూపిస్తాను మీకు. చూసారా, ఇలా పెద్దగా అయితే అయిపోతాయండి. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా ఉంటాయి, అస్సలు గట్టిదనమే ఉండదు, చాలా బాగుంటుంది. ఒక సంవత్సరం అయితే కనుక మనం ట్రై చేసాం, నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ పెట్టే వడియాలు ఏమన్నాయంటే ఆ ఆవిరి వడియాలే పెడుతూ ఉంటాము. మన ఛానల్లో వడియాల వీడియోలు చాలా ఉన్నాయండి, మామిడికాయ పచ్చడి వీడియోస్ కూడా ఉన్నాయి, ఆవకాయ మాగాయ పచ్చళ్ళు కూడా. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను, దానికోసం షేర్ అయితే చేయండి. ఇవైతే చిన్న వడియాలు పెట్టాను కదా, చిన్నవే. చూసారా, ఈ వడియం వేపితే ఈ సైజులో అయితే ఆ సైజులో పొంగిందండి. అంత చిన్న వడియం అంత పెద్దగా అయితే అయ్యింది. జీలకర్ర, కారం, ఉప్పు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, కరివేపాకు, అందుకు చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. చూసారు కదా, సౌండ్ కూడా అసలు చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి. అంటే చాలా అలా క్రంచీగా అయితే ఉన్నాయి. ఇది నేను నెక్స్ట్ డే కూడా మళ్ళీ వేసానండి, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ డే ఇంకొద్దిగా చిన్నవి వేద్దామైతే వేసాను, దానికి ఒక్కొక్క డ్రాపే వేసాను చూడండి. ఇలా వేసుకుంటే ఇంకా చాలా చక్కగా అయితే వచ్చినాయి. కొద్దిగా పలచగా వేసుకోవడం బెటర్ అండి ఇది, అలా మరీ పలచగా వేస్తే తిరిగిపోతాయి. చూసారా, ఊరికే రిమూవ్ అయిపోతుంది చూడండి. ఇవన్నీ 2-3 ప్లేట్స్లోకి తీసుకుని అన్నీ ఒకసారి తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వడియాలు అయితే ఎండలో పెట్టాను నేను, 1 డేకే మొత్తం అయితే ఎండిపోయినాయండి. ఈ వడియాలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం స్టవ్ సిమ్లో అయితే పెట్టుకోకూడదు. ఎప్పుడు పిండి వేసినా సరే మనం స్పూన్తో అడిగి పైకి కలిపి వేస్తూ ఉండాలి. ఒకవేళ కొద్దిగా పిండి గట్టిగా అవుతుందంటే ఒక్కొక్క చెంచా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తూ అయితే వేసుకోవాలండి. ఎండలో అయితే ఇలా పెట్టాను. మంచి కలర్ కూడా వస్తాయండి, చాలా వైట్గా ఉంటాయండి, అసలు రెడ్గా అది కూడా అసలు మారు వడియాలు. చూసారా, మళ్ళీ పువ్వులు అయితే ఉన్నాయి కదా.
మీకు ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ టచ్ చేశారంటే 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అని వస్తుంది. ఆల్ అని ఆప్షన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా ముందు ఇంకా మంచి మంచి వడియాలు కూడా వస్తాయండి. అవన్నీ చూడండి. సమ్మర్లో చేసుకునే పనులు కాబట్టి తప్పకుండా అందరూ ఒకరోజు కష్టం అనుకోకుండా చేసుకుంటే మన సంవత్సరం పొడుగు చాలా హ్యాపీగా అయితే తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్ మన చేతులతో మనం చేసుకుని తింటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. బయట అంతా ఇప్పుడు కల్తీ కల్తీ కల్తీ, ఎక్కడ చూసినా కల్తీయే. కాబట్టి మనకు వచ్చినంత వరకు వీలైనంత వరకు మన పనులు మనం చేసుకుంటూ మనం తినే ప్రతి ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. ఓకే, బాయ్ అండి, ఉంటాను.